ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజైతే మన స్టూడియోలో మీ అందరికీ ఒక గొప్ప వ్యక్తిని అయితే పరిచయం చేయబోతున్నాను. ఎవరు ఏంటి చెప్పే ముందు ఫస్ట్ ఒక చిన్న కథ తెలుసుకుందాం. మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వ్యక్తే లేరు. అదేవిధంగా కన్నడలో పునీత్ రాజ్ కుమార్, ఆయన పేరు చెప్తే అక్కడ తెలియనటువంటి ఒక వ్యక్తి కూడా లేరు. అటువంటి వ్యక్తి మరణం తరువాత ఆయన్ని నిదర్శనంగా ఆదర్శంగా తీసుకొని ఆయన చేసినటువంటి సేవలని తన జీవితంలో తనకి తోచిన బట్టి, అంటే ఒక మిడిల్ క్లాస్ కన్నా చిన్న వ్యక్తి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈరోజు శ్రీకాకుళంలో చేసినటువంటి సేవలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. నాగేంద్ర గారు నమస్తే అండి. ఫస్ట్ మీ గురించి తెలుసుకోగానే ఖచ్చితంగా మిమ్మల్ని ఎలాగైనా కలాలి, మిమ్మల్ని మా ప్రేక్షకులకి అదేవిధంగా అందరికి కూడా ఒక్కసారి పరిచయం చేయాలనుకుని మీరు మా విన్నపాన్ని మన్నించి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. అసలు ఫస్ట్ నేను మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు ఈ కుమార్ గారు అంటే, పునీత్ కుమార్ అంటే కన్నడలో తెలియని వాళ్ళు లేరు. మన ఆంధ్రాలో చాలా తక్కువ మంది తెలుసు. ఆయన్ని అసలు మీరు ఎందుకు అంత ఇన్స్పైర్ అయ్యారు? అసలు ఏంటి మీ కథ? 2021 సార్, అక్టోబర్ 29 ఆయన అంటే ఎర్లీ మార్నింగ్ ఇలాగ వేటి ఎస్ఎంఎస్లో ఒక మెసేజ్ వచ్చి పాస్ అయింది సార్. ఇలాగ పునీత్ రాజ్ కుమార్కి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తరలించారని. సో చూసాం, బేసిక్గా మొబైల్ చూసిన తర్వాత ఇంట్లో కూర్చొని టీవీ చూశాను సార్. టీవీ చూస్తే స్క్రోలింగ్లోనూ ఇంకా ఆయన ఎక్స్పైర్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఆయన చేసిన సేవలు, అంటే అదే పిల్లల్ని చదివించడం అయితేనే కానీ, తర్వాత ఈ అనాథాశ్రమాలు అయితేనే కానీ, వృద్ధాశ్రమాలు అయితేనే కానీ, తర్వాత ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన నేత్రదానం, ఇవన్నీ కూడా గోవులకు కూడా సంరక్షణ చేసిన ఒక గొప్ప వ్యక్తిని ఆ రోజు నేను చూశాను సార్. ఆ చూసిన మరుక్షణమే బేసిక్గా నేనైతే నా బర్త్డేకి కానీ క్రిస్మస్కి కానీ ఏవైనా అకేషన్స్ వస్తే ఈ వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఒక ఆనవాయితీ సార్. ఆ ఆనవాయితీని ఈ పునీత్ రాజ్ కుమార్ అసోసియేషన్ ద్వారా ఇంకా నేను చేయాలని ఆ రోజు నుంచే నాకు స్టార్ట్ అయింది సార్. ఆ రోజు నుంచి అక్టోబర్ 29 నుంచి నేను అక్టోబర్ 29, 2021 స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే స్కూల్ చదువుకున్నానో ఆ స్కూల్కి సంబంధించి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది సార్. అయితే అసలు ఏంటి సార్ ఆ రాజ్ కుమార్ అంటే ప్రతి షర్ట్ మీద కూడా ఆయన ఫోటో ఉంటుందా? ఉంటుంది సార్. ప్రతి షర్ట్ మీద ఆయన టాటో కూడా వేయించుకున్నాను సార్. టాటూ కూడా వేయించుకున్నాను సార్. ఓకే. ఈ టాటో కూడా వేయించుకున్నాను. అంటే బేసిక్గా పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29 ఆయన చనిపోయిన తర్వాత మరి అంత టాటూ వేయిస్తే మీకేం పెయిన్ రాలేదండి? పెయిన్ అంటే ఆ క్షణము అంటే నాకు ఇంటెన్షన్ మరి ఇంకేం లేదు సార్. ఆయన అందరికీ చనిపోయారనే తెలుసు, కానీ ఆ చనిపోయిన వ్యక్తిని నేను బ్రతికించాలనే ఒక దృఢ సంకల్పంతోనే సార్ ఈ టాటో అయితేనేమి కానీ, ఈ షర్ట్ అయితేనే కానీ. సూపర్ అండి. అసలు నిజంగా అంటే చాలా మంది ఆయన చనిపోయారు అనుకుంటే లేదు, ఆయన ఇంకా బతికే ఉన్నారని ఆయన నిదర్శనం, అంటే ఆయన ఆదర్శాలని, అలాగే అసలు చేతి మీద కూడా టాటూ కానీ, గుండెల మీద, షర్ట్ మీద ఆ 182 ఏంటి సార్? ఈ 182 అనేది సార్ బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేవాడిని సార్. అంటే ఆయన సేవలు చేస్తూ ఎవరైనా ఊర్లో ఈ టోర్నమెంట్ పెడితే ఏదో అంటే టీ షర్ట్స్ కానీ ఇలాంటివి ఆయన లోగోతోనే ప్రొవైడ్ చేయాలని నా ఆలోచన వచ్చింది సార్. ఆ ఆలోచనతో బ్యాక్ సైడ్ మనకు ఒక న్యూమరిక్ నెంబర్ ఉంటుంది సార్. ఆ నెంబరు డిఫరెంట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కూడా 182 అంటే కంప్లీట్గా పునీత్ రాజ్ కుమార్ అంటే న్యూమరిక్ నుంచి, ఆల్ఫాబెట్ నుంచి న్యూమరిక్ సార్. పి అంటే 16, యూ అంటే 21, ఇలాగా ఎన్ఈ కలిపి టోటల్ పునీత్ రాజ్ కుమార్ కంప్లీట్ నేమ్ కలిపి 182 సార్. ఆ టీ షర్ట్ మీద కూడా ఆయన లోగో వేస్తూ ఆ 182 కూడా ఆయన పేరే ఉండాలి. ఓకే. ఆ 182 కూడా ఆయన, ఆ నెంబర్ కూడా ఆయన పేరు మొత్తాన్ని చేస్తే పునీత్ రాజ్ కుమార్ సార్. పునీత్ రాజ్ కంప్లీట్ నేమ్ అన్ని కూడా మనం న్యూమరేటర్ కలిపితే టోటల్ గా వచ్చే నెంబర్, అంటే మనం ఫ్యాన్సీ నెంబర్లు బైక్ల మీద వీటిలో కలిపేటట్లు సార్. ఓకే. ఇటువంటి వ్యక్తిని ఒకసారి ఇంటర్వ్యూ చేయాలి. 1-2 సార్లు నేను మీకు కాల్ చేస్తే రిజెక్ట్ కూడా చేశారు. అసలు ఏంటి సార్ రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు సార్. పునీత్ రాజ్ కుమార్ సేవలు ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక దృఢ సంకల్పంతోనే తప్ప కట్ చేయడం, అంటే మీ కాల్ని రిజెక్ట్ చేయడం జరిగింది సార్. మీరు కనబడకూడదు.
ఆయన సేవలు కనబడాలి. సేవలు కనపడాలి. కంప్లీట్గా పునీత్ రాజ్ కుమారే కనిపించాలి సార్. నా మోటో కూడా కంప్లీట్గా పునీత్ రాజ్ కుమార్ అనేదే కనిపించాలి సార్. సో నాగేంద్ర అనేది కాదు. అంటే నాగేంద్ర అనే వ్యక్తి కనబడకపోతే ఈరోజు పునీత్ రాజ్ కుమార్ ఆశయాలు బతికిస్తున్న వ్యక్తిని కూడా ప్రపంచం చూడాలని ఒక కోరిక ఉంటుంది కదా. ఉంటుంది సార్. అసలు బేసిక్ అంటే మిమ్మల్ని చూసి ఇప్పుడు మీరు కనబడకుండా తెర వెనక వెళ్తున్నారు, మీరు అంటే మీ ఆశయాలు వెళ్తే ఆయన ఆశయాలు వెళ్తే చాలు, మీరు కనబడాల్సిన అవసరం లేదు అనుకున్నారు. బట్ మీరు ఎలాగైతే ఇన్స్పైర్ అయ్యారో మిమ్మల్ని చూసి అదే విధంగా సేవలు మీరు చేస్తున్న సేవలు చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అవుతారు కదా. అంటే నేను ఎందుకంటే కనిపించకూడదంటే, అంటే పునీత్ రాజ్ కుమార్ బేసిక్గా నాకు ఎవరు అంటే కన్నడ పవర్ స్టార్ అనే తప్ప కానీ నాకు ఆయన కోసం ఏమీ తెలుసు. అసలు సినీ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. నేను ఎక్కడో నాది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల జగన్నాథపురం అని ఒక ఫిషర్ కమ్యూనిటీ సార్. నాది మా కమ్యూనిటీగా వాడబల్జీ సార్. సో ఆ మారుమూల ప్రాంతంలోనూ మేము ఈ ఉద్యోగరీత్యా డిఫరెంట్ ఏరియాలు తిరగడం వల్ల ఏంటంటే ఈ యూట్యూబ్ ద్వారా పునీత్ రాజ్ కుమార్ కన్నడ పవర్ స్టార్ అని తప్ప కానీ ఇలాంటివి ఏమి నాకు ఆయన కోసం ఏమీ తెలియదు సార్. జీరో నాలెడ్జ్ అనమాట పునీత్ రాజ్ కుమార్ కోసం. కానీ అంతటి జీరో నాలెడ్జ్ అయిన నేను పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఆయన మరణించారనే వార్త వాళ్ళ వరకే ఉన్నది, కానీ నాకు అప్పుడు జన్మించారు సార్ ఆయన. అక్కడి నుంచి నేను ఆయన బ్రతికిస్తున్నాను. ప్రతి దీంట్లో కూడా సార్, అంటే నేను చేసే ప్రతి పనిలో కూడా నా తల్లిదండ్రులు నేను స్మరించుకొని పునీత్ రాజ్ కుమార్తో నేను ప్రయాణం చేస్తున్నాను సార్. మీ ఆశయాలు బాగున్నాయి, మీ ఉద్దేశం బాగుంది, మీరు పరుగులుతున్నటువంటి పరుగు బాగుంది. కాకపోతే వీటన్నిటికీ ఒక మనీతో రిలేట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే ఒక రూపాయి పెట్టందే పని జరగదు. మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక చాలా మిడిల్ క్లాస్ కన్నా చిన్న బ్యాక్గ్రౌండ్. మీ ఉద్యోగం కూడా నాకు తెలిసి ఒక నెంబర్ చెప్పను, కానీ మీ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను. అంటే ఒక చాలా చిన్న ఫిగర్లోనే ఉన్నారు. మరి ఎలా ఇవన్నీ సర్వీసులు ఎలా చేయగలుగుతున్నారు? అంటే నేను స్టార్టింగ్ రోజే నేను నిర్ణయించుకున్నాను సార్. అంటే ఈ సేవలు ఎక్కడితో అంటే ఆయన పేరు ఎక్కడ ఆగిపోకూడదు. అలా ఆగిపోకూడదంటే నేను చేసిన జాబ్లోనే నాకు వచ్చిన శాలరీలోనే ఎవ్రీ మంత్ 3000 తీసి పక్కన పెట్టేస్తాను సార్. ఆ 3000 తీసి పక్కన పెట్టిన ఈలోపు నాకు ఏవైనా కాల్స్ వస్తే నేను దానికి సంబంధించినంత వరకు వాళ్ళకి నేను ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు ఒక అసోసియేషన్లుగా పునీత్ రాజ్ కుమార్ పేరు మీద ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు, అన్నీ చేస్తున్నారు. మీ దాంట్లో చాలామంది మెంబర్స్ ఉన్నారు. ఎంతవరకు మీ దాంట్లో మెంబర్స్ ఉన్నారు? అప్రాక్సిమేట్ 20 మెంబర్స్ ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఆ 20 మెంబర్స్లో కూడా మరొక డౌట్. ఈ 20 మెంబర్స్ను కూడా ఎవరితో కూడా రూపాయి పెట్టనివ్వట్లేదు. అందరూ కూడా వాళ్ళు కూడా మీలాగే అంటే ఫైనాన్షియల్గా ఇంకా సెటిల్ అవ్వలేని వాళ్ళే. వాళ్ళతో కూడా ఒకవేళ ఏదైనా శక్తికి మించి వాళ్ళు ఏదైనా మీ దాంట్లో యాక్టివ్ పార్టిసిపెంట్లో ఏమైనా పెడతానంటే వద్దులేండి, ఏదైనా ఉంటే బరువు నేనే మోస్తాను, మీరు సాయం మాత్రమే చేయండి చాలు అని కూడాను అని విన్నాను. ఎందుకంటారు? అంటే పునీత్ రాజ్ కుమార్ అనేది నా ఇంటెనెన్స్ సార్. నాకు వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు. సో రేపనే రోజు వాళ్ళ సహాయం అవసరమైతే తీసుకుంటాను. కానీ ఇప్పటి వరకు ఇంకా అంటే నా వరకే అంటే మీరు ఏంటంటారు పచ్చిగా చెప్పాలంటే ఎవరు పిచ్చారు బరువుని ఇంకొకరి మీద వేయట్లేదు సార్. నా బరువుని ఇంకొకరి వరకు వేయట్లేదు. అంటే ఒకవేళ ఆ బరువు కూడా తీసుకుంటే ఇంకొంచెం సాయం చేయగలుగుతారేమో కదా. సాయం చేయగలుగుతారేమో కానీ ఇంతవరకు అయితే నేను ఆ బరువుని ఇంకెవరి మీద రుద్దాలని ఆలోచన కూడా నాకు రాలేదు. సో నిజంగా ఇటువంటి ఇంకా అంటే ఈ రోజుల్లో మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను హీరో అవ్వాలనుకుంటారు, లేకపోతే ఏదో ఒక ఐఏఎస్ని చూసి ఐఏఎస్ అవ్వాలనుకుంటారు, పొలిటీషియన్ చూసి పొలిటీషియన్ అవ్వాలనుకుంటారు. బట్ ఒక చనిపోయిన వ్యక్తి ఆయన చేసినటువంటి సేవల్ని చూసి ఆయనలాగే ఇంకా అంటే ఆయన్ని మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలి. చనిపోయిన వ్యక్తి కూడా ఒక చిన్న వ్యక్తి కాదు, ఒక స్టేట్ మొత్తానికి పవర్ స్టార్, ఆ రేంజ్లో ఒక సినీ సెలబ్రిటీని. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడాను ఆయన ఆదరిస్తారు, అభిమానిస్తారు. కానీ ఇక్కడ ఆయన ఎవరో తెలియకపోయినా ఆయన మరణం తర్వాత తెలుసుకొని కూడా ఈరోజు ఆయన్ని బ్రతికించాలి, ఆయన ఆశయాలు బతికించాలంటూ ఒక చిన్న ఉద్యోగి చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఫైనల్గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫైనల్గా నా ఆలోచన ఏంటంటే పునీత్ రాజ్ కుమార్ అంటే కర్ణాటకలో ఎలాగైతే పునీత్ రాజ్ కుమార్ బ్రతికుండగా మారుమోగిందో ఆంధ్ర మొత్తం అయితే నేను చేయలేం. కానీ శ్రీకాకుళంలో పునీత్ రాజ్ కుమార్ అంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా పునీత్ రాజ్ కుమార్ అసోసియేషన్ ఒకటి ఉంది అనేది మాత్రం నేను ఖచ్చితంగా అది చేస్తాను సార్. అంటే నాగేంద్ర అనే వ్యక్తి నేను ఎప్పుడూ
నేను పబ్లిసిటీ చేయను సార్. పునీత్ రాజ్ కుమారే కంప్లీట్గా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా కంప్లీట్గా పునీత్ రాజ్ కుమార్ అసోసియేషన్ ఒకటి ఉంది అనేటట్టు చేస్తాను సార్. ఇది నా సంకల్పం. ఖచ్చితంగా మీ సంకల్పం సక్సెస్ అవ్వాలని, పునీత్ రాజ్ కుమార్ ఆశయాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సుమన్ టీవీ తరపు నుంచే మేము కానీ మా ప్రేక్షకులు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మన ఆలోచనే మనల్ని సక్రమైన మార్గం నడిపిస్తుంది. మనం చేసే ఈరోజు మంచి రేపు మనకి మార్గదర్శకాలు అవుతాయి. సో ఒక్క పునీత్ రాజ్ కుమార్ అనే ఒక హీరోగా చూడకుండా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాల్ని, ఆయన ఆశయాల్ని ఈయన ఈరోజు ఒక బాటగా వేసుకొని ఆయన నడుస్తూ ఒక 10 మందిని నడిపిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అయితే ఏదైతే ఉందో ఆ కార్యక్రమం మొత్తానికి కూడాను హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ.